జస్ట్ మిస్ అయింది కానీ పొర్లుకొని పడితే మూతి పోలను రాలుతుండేయాలి. నమస్తే అందరికి. 90 డే క్యాలిస్థెనిక్ ఛాలెంజ్ లో ఇది మన 37th డే. ఈ రోజు నేను చేసేది పుష్ వర్క్. ఫస్ట్ రెగ్యులర్ పుష్అప్స్ 20 reps లెక్కన 3 sets కొట్టిన. ఆ తర్వాత డిక్లైన్ పుష్అప్స్ 10 into 3 sets కొట్టిన. తర్వాత డైమండ్ పుష్అప్స్ 10 into 2 sets. ఆ తర్వాత పైక్ పుష్అప్స్ కూడా కొట్టినక ట్రై చేసినా ఇంకా పర్ఫెక్ట్ గా వస్తలేదు. ట్రైసెప్ స్ట్రెంత్ పెంచుదామని చైర్ డిప్స్ కూడా ఒక 2 sets కొట్టిన. లాస్ట్ కొద్దిసేపు హ్యాండ్ స్టాండ్ కూడా ప్రాక్టీస్ చేసి వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా. పెంట్ హౌస్ నుంచి హాస్టల్ కి వచ్చినాక వర్కౌట్ ఎక్కడేదామని ఆలోచిస్తుంటే హాస్టల్ కి దగ్గరలో ఒక మంచి పార్క్ ఉందని తెలిసి డైలీ వర్కౌట్ చేయడానికి ఈడికే వస్తున్నా. వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకుని రూమ్ కి పోయి ఫ్రెష్ అప్ అయి నేను చేసే వర్క్ కి స్టార్ట్ అయిపోయినా. పోయే దారిలో టైర్ స్కిడ్ అయి కింద పడుతుండే. ఇక మనకు ఆచారం బాగుండి కింద వల్ల మ్యాటర్ ఏంటంటే బండి ముంగల్ టైర్ బాగా అరిపోవడం వల్ల ఈ స్టంట్ అయింది. ఇంకా పైసలు ముఖం చూసుకొని పానం మీద తెచ్చుకున్నాడు. ఎందుకని ఇంకెక్కువ రిస్క్ చేయకుండా ఈవినింగ్ రూమ్ కి వచ్చేసి దగ్గరలో ఎంఆర్ఎఫ్ షోరూమ్ పోయినా. ఇంకా అక్కడ టైర్ కొనుక్కొని ఫిట్టింగ్ చేయించి ఈవినింగ్ రూమ్ కి వచ్చేసి రూమ్ కి రాగానే మళ్ళీ అడ్డు బొమ్మది ఫోన్ చేసిండు ఎయిర్పోర్ట్ కి పోయేదాం తారా అని. ఇంకా ఎయిర్పోర్ట్ కి ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని పికప్ చేసుకున్నాం. అది ఎవరు అనేది రేపటి వీడియోలో చెప్తా. ఈ రోజుతో మన యూట్యూబ్ ఫ్యామిలీలో 500 మెంబర్స్ ని కంప్లీట్ చేసుకున్నాం. నా జర్నీలో సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా వీడియో చేసే వాళ్ళు ఫాలో కొట్టి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ రోజుకైతే వీడియో ఇంతే. ఉంటా మరి.